హాయ్ గైస్, వెల్కమ్ టు చాన్వి తులసి యూట్యూబ్ ఛానల్. 3 కేజీలు బియ్యం ఇంకా 1 కేజీ పచ్చెనగపప్పు తీసుకున్నాము. బాగా కడిగి ఆరబెట్టి అవి డ్రై అయిన తర్వాత మిల్లీకి అయితే తీసుకెళ్తున్నాము. మేమైతే మిల్లీ అంటే మిల్లీలోనే ఎక్కువ ఆడించుకుంటాం. ఆల్మోస్ట్ ఛానల్ బట్టి మా దగ్గరలో ఉన్న మిల్లీ షాప్ దగ్గరికే తీసుకెళ్ళి పిండి అయితే పట్టిస్తాం. ఇలా పిండి అయిన తర్వాత మేము జంతికలు అయితే ప్రిపేర్ చేస్తాము. మెత్తగానే ఆడించుకుంటాము. మ్యాక్సిమం పిండి మొత్తం మెత్తగా ఆడిన తర్వాత ఇంటికైతే తీసుకొచ్చేసుకున్నాము. నెక్స్ట్ వాము వేసుకున్నాము. వాము ఇంకా కారం, సాల్టు యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకోవాలి బాగా. ముందు పొడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి. తర్వాత అయితే వేడి నీళ్ళు అవి పెట్టేసుకుని ఆ హాట్ వాటర్ అయితే ఇందులో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈలోపు ప్యానం పెట్టుకుంటే ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, అందుకని చెప్పేసి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు కంపల్సరీ చెయ్యి అయితే పెట్టకూడదు, కాలిపోతుంది. అలా ఏదో గరిటెతో అయితేనే మిక్స్ చేయాలి. కొంచెం చల్లారిన తర్వాత గరిటెతో తీసేసి చేయి పెట్టేసి ఉండల కింద ముద్దల కింద చేసుకొని జంతికలు నొక్కే గొట్టంలో అయితే పెట్టేయాలి. మేమైతే జంతికలు అని పిలుస్తాము. మీ సైడ్ ఏమంటారో మాకైతే తెలీదు. మ్యాక్సిమం అంటే కొంచెం మంది మురుగులు అంటారు. మొన్న అయితే చిన్న ప్యానం పెట్టాం కదా, అవి తక్కువ ఉన్నాయి. ఇవైతే దగ్గర 4 కేజీలు కదా, అందుకని పెద్ద ప్యానమే పెట్టుకున్నాము. అలా 1 బై 1 వేసేసుకోవాలి. లాస్ట్కి జంతికలు అయితే బాగానే ప్రిపేర్ అయ్యాయి. పెద్ద గిన్నెలోకి అయితే వచ్చేసాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. మేమైతే ఇలానే చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ గైస్.